పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట, వారి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోను. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం చేసే పాపక్రియలు, మన దుష్టత్వం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తరుముతుంది. నిలువక పారిపోతాం మనం. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు చేయాలి పాపం? ఎందుకు దేవునికి అవిధేయతగా ప్రవర్తించాలి? వాక్యం మనకుండగా ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనము జీవించవలసిన విధానాన్ని అదే పనిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించాల్సింది పోయి పదే పదే మార్గం తప్పిపోతే ఎలా చెప్పండి? ఇదినాన క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం కూడా ఆరాధనకు వెళుతూ పరిచర్యలో ఉంటూ మార్గము తప్పిపోయి తిరిగిపోతుంటే ఎలా చెప్పండి? యాకోబు అమ్మ చెప్పింది విన్నాడు, దాని పర్యవసానాన్ని భరిస్తున్నాడు. ఆశీర్వాదాలు పొందినంతసేపు ఉత్సాహంగా ఉన్నాడు, కానీ అన్నొచ్చి చంపుతాడేమోనన్న భయం యాకోబును ఇంటి పట్టు నుండకుండా తరిమేటట్టు చేసింది. యాకోబు అంతకుముందు ఎప్పుడు కూడా ఒంటరిగా లేడు. గుడారాలవాసి యాకోబు, తల్లిచాటు బిడ్డ అనాలి, అంతే కదా. కానీ చూడండి, ఒక్కడే ఉండిపోయాడు యాకోబు. ఎవరు తోడు, ఎవరు నీడ, ఎవరు అండ, ఎవరు మాట్లాడతారు, ఎవరు ఆదరిస్తారు? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నిచ్చెన వేశాడు. యాకోబు దగ్గరికి నిచ్చెన. అబ్బా, ఆ నిచ్చెన ఎక్కడికుంది? భూమి మీద, ఆకాశం. యాకోబు కోసం చూడండి, మోసగాడిగా విడిచిపెట్టలేదు దేవుడు. పతనమైన వాడిని పతన మంచుల్లో అవతలకి నెట్టేయలేదు. పాతాళానికి దిగిపోయిన వ్యక్తి కోసం నిచ్చెనేశాడు దేవుడు. అంటున్నాడు, దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దేవుడు పైనుండి మాట్లాడుతున్నాడు, ఇక్కడికి ఎక్కిరా. చూడండి, యాకోబు కొరకు నిచ్చెన వేసిన వాడు. దాని అర్థం ఏంటి? యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నీవు ఇంకా దిగజారిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం, పతనమైపోవడం, బలహీనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నిచ్చెన. వింటున్నారా? ఆ దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, అంటున్నాడు, నీకు తోడై ఉంటాను. ఇక్కడ గమనించండి, యాకోబు దేవుని కొరకు వెతకలేదు, దేవుని ప్రార్థించలేదు, ప్రభువా నువ్వు నాకు కనిపించి నాతో మాట్లాడనలేదు. దేవుడే యాకోబు కోసం నిచ్చెన వేశాడు. దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే పలకరిస్తున్నాడు, దేవుడే వాగ్దానం చేస్తున్నాడు యాకోబుతో. అంటున్నాడు, నేను నీకు తోడయుందును. మనకు కూడా చాలాసార్లు మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరు తోడుండరు, మనకి ఎవరుండరు. మనం బాగున్నప్పుడేమో మేమున్నాంగా అంటారు, ప్రాణమైనా నీకు ఇస్తామంటారు, మేమున్నంతకాలం నీకు భయం లేదంటారు. కానీ మనకు అవసరమైన వేళ ఎవరు నీతో ఉండరో, ఇది మీకు అనుభవం అయి ఉండాలి ఇప్పటికే కదా. బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారండి, కానీ మన పరిస్థితి కొంచెం దిగజారినప్పుడు అప్పుడు చూడాలి. దుర్దశలో ఉన్నప్పుడే మన వారెవరో మనకు అర్థమవుతుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఎవరున్నారు చెప్పండి? నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరికి పెట్టగలం ఆ పేరు? క్రీస్తే మన నిజమైన స్నేహితుడు. దుర్దశలో మనతో ఉంటాడు ఆయన. అర్థం చేసుకోండి. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వినండి, యాకోబుని దేవుడు నిందించలేదు. చూడండి, ఒక్క మాట అనలేదు యాకోబుని. ఏయ్ యాకోబు, నువ్వు మోసగాడివిరా, నువ్వు కపట స్వభావి, నువ్వు మడిమను పట్టుకునేవాడివిరా, నీ పాపాలు నీ వెంట పడుతున్నాయి, నీ చావు నువ్వు చావు అనలేదు. చూసారా? నీ అన్నను మోసగిస్తావరా? వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రిని మోసగిస్తావరా నువ్వు అన్నాడా? నిందించాడా? పాపాలు లెక్క పెట్టాడా దేవుడు? లెక్క పెట్టలేదు. చూడండి, ఒకవేళ అలా నిందించుంటే ఇదేనా మీరు అక్కడ ఉండేవాళ్ళు కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నిందించే దేవుడు కాదు ఆయన, తోలనాడే దేవుడు కాదు, హక్కున చేర్చుకునే దేవుడు ఆయన, ఆదరించు దేవుడు ఆయన. రమ్మంటున్నాడు మనం. యాకోబుని చూడండి, యాకోబు దోషాలు లెక్క పెట్టలేదు. యాకోబు అపరాధములను ప్రభు యాకోబుకు చెప్పి గద్దించలేదు.
తోలనాడలేదు, నీతో నాకిక పని లేదు అని నెట్టివేయలేదు. ఎంత దయగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, మీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా మీరు రావచ్చు ఇక్కడికి. ఒక మాట ఉంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని అంటున్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయా? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు యేసుక్రీస్తును ప్రశ్నలతో పరీక్షించడానికి. బోధకుడా, మోషే ధర్మశాస్త్రములో పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుంది, నీకు తెలుసు, నువ్వేమంటావు? వాళ్ళ అంతరంగాలు ఎరిగిన దేవుడు అన్నాడు, మీలో పాపము లేనివాడు ఆ మీద మొదటి రాయ వేయండి అన్నాడు. అంతే, రాళ్లను అక్కడ పడేసి వాళ్ళు ఊహించలేదు ఈ సమాధానాన్ని. దేవుని యొద్ద నుండి ఎదురయ్యే ఈ యొక్క మాటలు వారు ఆలోచనలకు కూడా అందలేదు. రాళ్ళు అక్కడ పడేసి ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు నేల మీద రాస్తున్నాడు కదా, కళ్ళు చూసినప్పుడు ఆమె ఒక్కటే ఉంది. ప్రభు ఏం మాట్లాడచ్చు? ఎవరితో పాపం చేశావు? ఎందుకు పాపం చేశావు? నిందించాడా? నువ్వు పాపం చేయబట్టే కదా నీకు ఈ శిక్ష అన్నాడా? పాపము చేయబట్టే కదా ఈ రాళ్ళ దెబ్బలు అన్నాడా? అనలేదండి. ఆనాడు ఒక మాట అన్నాడు, అమ్మా వారెక్కడ? ప్రభు చూడండి ఎలా పిలుస్తున్నాడో, అమ్మా. ఎవరు పిలుస్తారు ఈ పిలుపు? పాపములో భయంకరమైన వ్యభిచారంలో జీవిస్తున్నామా ఆమెని ప్రభు పలుకుతున్న మాట, అమ్మా వారెక్కడ? వారెవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, పాపం చేయొద్దు. ఆమెనొక్క మాట నిందించలేదు. ఇది యాకోబును కూడా నిందించడు, సరిచేస్తాడు, తోడుగా నిలుస్తాడు. వింటున్నారా? మీకు ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు అండగా నిలిచినా లేకపోయినా, ఎవరు పలకరింపు ఆదరణ మీకున్నా లేకపోయినా, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు. యాకోబుతో దేవుడు అంటున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరు నీ ముందు? నువ్వు మా దోషాలు లెక్క పెడుతూ ఉంటే, మా అపరాధములు లెక్క పెడుతూ ఉంటే ఎవరినైనా నీ వద్ద నిలుస్తారు? ఎవరు నిలవలేరు. అయినను నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది. అదే జరిగింది. క్షమాపణ. రండి, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఇప్పటిదాకా ఏం చేసినా, ఏ దోషాలు, ఏ పాపాలు మిమ్మల్ని పతనంకి తీసుకొని వెళ్ళినా మీకు ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. ఆకాశమునకు భూమికి కలుపుతున్న ఆ నిచ్చెన, కింద 2 అంచులు కింద, పైన ఆకాశానికి, అంటే క్రీస్తు ప్రభువారు నిచ్చెనగా నిలబడ్డాడు నీ కొరకు. పరలోకము నుండి దిగి వచ్చిన రక్షకుడు ఆయన.